కోర్టు తిరిగి మరీ ఛార్జ్షీట్లో పెట్టించడం జరిగింది. ఇది ఒక విషయం. అయితే పొన్నవోలు సుధాకర్ గారు చాలా కష్టపడి పాత వీడియోలన్నీ సేకరించి మేము అప్పుడు ఒకలాగా మాట్లాడామని ఇప్పుడు ఒకలాగా మాట్లాడామని చెప్పుకుంటూ వచ్చారు. నేనేదో ఊసరవల్లి అయినట్టు అప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చిందని నేను చెప్పినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు పొన్నవోలు సుధాకర్ గారు చేర్చారు అని నేను మాట్లాడుతున్నట్టు ఆయన ఎక్కడెక్కడో వీడియోలు ఎతికి మరీ చూపించడం జరిగింది. అయ్యా, మేము ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఈ రోజు ఒకలాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణము ఆ రోజు మాకు నిజం తెలియక మాట్లాడాము, ఈ రోజు మాకు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామని మీరు గమనించాలి. ఈరోజు మాకు నిజం ఎలా తెలిసింది అంటే మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ స్పష్టంగా చెప్పిన విషయము, నేను పెట్టలేదు షర్మిల, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నాకు ఆ బాధ ఏంటో తెలుసు, రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐలో పెట్టడం జరిగింది, ఆ విషయం నాకే చాలా బాధ కలిగించింది, అలాంటిది నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎలా పెడతాను, నేను పెట్టలేదు అని నాకు పదే పదే చెప్పి ఆకాశానికి ఎత్తేశారు రాజశేఖర్ రెడ్డి గారిని. అంతవరకు నాకు తెలియలేదు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని. మళ్ళీ అదే విషయాన్ని మన ఉండవల్లి గారిని కలిస్తే ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే పొన్నవోలు సుధాకర్ స్టోరీ చెప్పింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారే. ఆయన ఎంత మేధావో, సమాజంలో ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా నాకు చెప్పేంత వరకు నాకే ఈ విషయం తెలియదు. ఏమని, సుధాకర్ గారు 3 కోట్లు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది అని. కాబట్టి మేము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కారణము అప్పుడు కొన్ని నిజాలు తెలియలేదు, ఇప్పుడు నిజాలు తెలిసాయి కాబట్టే మేము ఈ మాట మాట్లాడుతున్నామని అందరూ గమనించాలి, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంకొక విషయం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజం అనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు. రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో మంది నమ్మారు, నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు? ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి 6 రోజుల్లోనే మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీకంతకు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ నా గురించి చేసిన స్టేట్మెంట్లు కొన్ని చదువుతున్నాను. షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది, షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది,
చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు. నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు. ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి. ఒకసారి మీరు ప్రూవ్ చేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కార్డు ఇవ్వడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫుట్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇవ్వడం జరిగింది. అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడూ చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఏ బేసిస్ చేసి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది, చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే. చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ పార్టీ పెట్టానని, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని, చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు. మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి.